Hello friends, welcome to TechNews episode 911. ఈరోజు డేట్ December 14th, 2021. ఫ్రెండ్స్, ఇక ఈరోజు డీల్ ఆఫ్ ది డేలో మీకు అమెజాన్లో హోమ్ అప్లయన్సెస్ మీద మార్నింగ్ నుంచి సూపర్ డీల్స్ అయితే వచ్చినాయి, కిల్లర్ లూట్స్ వచ్చినాయి. అవి వస్తూ ఉన్నాయి, పోతా ఉన్నాయి, మళ్ళీ వస్తూ ఉన్నాయి, మళ్ళీ నేను రీపోస్ట్ చేస్తా ఉన్నాను. కొంచెం యాక్టివ్గా ఉండండి, ఇలాంటివి తెలుస్తూ ఉంటాయి. దాంట్లో వెరీ బాగా ఇంట్రెస్టింగ్ డీల్స్ ఏంటంటే మీకు హ్యావెల్స్ ఫ్యాన్ మీద డీల్ మాత్రం సూపర్గా ఉంది. లింక్ ఇస్తాను కింద డిస్క్రిప్షన్లో ఒకసారి చెక్ చేయండి. ఇక రెండోది మాత్రం వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ డీల్. ఎల్జీ రిఫ్రిజిరేటర్ మీకు ఫ్లిప్కార్ట్లో ఉన్న ప్రైస్కి అమెజాన్లో ఈరోజు 3,400 రూపాయలు కూపన్ ప్రొవైడ్ చేస్తున్నారు, ప్లస్ కార్డ్ ఆఫర్ ఇస్తున్నారు. అది ఇది కలుపుకుంటే మీకు నియర్లీ ఫ్లిప్కార్ట్ ప్రైస్కి అమెజాన్ ప్రైస్కి ఒక 5,000 రూపాయల వరకు డిస్కౌంట్ మీకు కనిపిస్తూ ఉంది. కిల్లర్ డీల్ అనమాట ఇది. మళ్ళీ ఇప్పుడు ఈవినింగ్ 4:35 ఆ టైంలో మళ్ళీ వచ్చింది, ఒకసారి చెక్ చేస్తున్నారు. లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇవి కొంచెం యాక్టివ్గా ఉండాలి, నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోవాలి, మీకు ఇలాంటి లూట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. కింద లింక్ ఉంటుంది డిస్క్రిప్షన్లో, ఛానల్కి సంబంధించిన లింక్, దాంట్లో ఫాలో అయిపోయి ఇంకా నెంబర్ ఆఫ్ డీల్స్ తెలుస్తూ ఉంటాయి. ఇక ఈరోజు చాలా చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ కూడా ఉన్నాయి, అవి ఏంటనేది చూసేద్దాం. ఫస్ట్ మనకి అమెజాన్ నుంచి, అమెజాన్లో ఐక్యూ నుంచి ఐక్యూ క్వెస్ట్ డేస్ పేరుతో కొన్ని స్పెషల్ ఆఫర్స్ అనేది వీళ్ళు ఐక్యూ మొబైల్స్ మీద తీసుకొస్తున్నారు. IQOO Z3, IQOO Z5, అలాగే IQOO 7, అలాగే IQOO 7 Legend, ఈ 4 మోడల్స్ మీద కొంచెం ఇంట్రెస్టింగ్ డీల్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో దాంట్లో వెరీ ఫస్ట్ IQOO Z3 మీద మీకు 2,000 రూపాయల కూపను ప్లస్ 2,000 ఏమో అడిషనల్ ఎక్స్చేంజ్ వాల్యూ ఇస్తున్నారు. IQOO Z5 మీద కూడా సేమ్ 2,000 రూపాయల కూపను, 2,000 అడిషనల్ ఎక్స్చేంజ్ ఆఫర్ ఇస్తున్నారు. IQOO 7 మీద ఏమో 2,000 రూపాయల కూపను, 3,000 అడిషనల్ ఎక్స్చేంజ్ ఆఫర్ ఇస్తున్నారు. అలాగే IQOO 7 Legend మీద 3,000 రూపాయల కూపను, 3,000 రూపాయల అడిషనల్ ఎక్స్చేంజ్ వాల్యూ అయితే ఇస్తున్నారు. సో నన్ను అడిగితే మొన్న రీసెంట్గా నేను ఒక లూట్ చేయమని ఒక వీడియో చేస్తాను కదా, IQOO Z5 మీద భయంకరమైన డీల్ అది. సో ఆ డీల్తో కంపేర్ చేసుకుంటే ఇది పెద్ద డీలే కాదు నన్ను అడిగితే. ఆ రోజు వచ్చిన డీల్ మాత్రం కిల్లర్ డీల్, అది మైండ్ బ్లాస్టింగ్ డీల్. చాలామంది కొనుక్కున్నారు, చాలామంది హ్యాపీగా ఫీల్ అయ్యారు, నాకు పర్సనల్గా మెసేజ్లు కూడా చేశారు. అందుకని ఎలాంటి డీల్స్ అనేవి అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. మీరు కొంచెం టెలిగ్రామ్ డీల్స్ గ్రూప్లో ఫాలో అవుతుంటే మీకు ఇలాంటి లూట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. ఈరోజు వీళ్ళు తీసుకొచ్చిన ఫెస్ట్ డేస్లో ICICI కార్డ్ ఆఫర్ అవి ఇవి వేసుకున్నా కానీ, సో ఆ డీల్తో కంపేర్ చేసుకుంటే మాత్రం ఇది కొంచెం తక్కువ అని చెప్పాలి. స్టిల్ దెర్ ఆర్ సమ్ ఆఫర్స్. మీకు ఐక్యూ మొబైల్స్ మీద ఫెస్ట్ డేస్ పేరుతో కొన్ని ఆఫర్స్ ఇస్తున్నారు అమెజాన్లో, అవి కూడా కింద లింక్స్ ఇస్తాను, వీలైతే అవి కూడా ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి, రియల్మీ వెరీ సూన్ మన ఇండియాలో రియల్మీ 9 సిరీస్లో 1 లేదా 2 ఫోన్స్ అట్లీస్ట్ లాంచ్ చేసే అవకాశం ఉంటుంది. అది డిసెంబర్ మంత్ ఎండింగ్లో వస్తుందా లేకపోతే జనవరి 1st మంత్లో వస్తుందా అనేది మాత్రం కొన్ని రోజులు వెయిట్ చేయండి, మీకు ఒక ఫుల్ క్లారిటీ తెలుస్తుంది. అయితే ఈరోజు రియల్మీ 9Aకి సంబంధించిన ఇంకొక కన్ఫర్మేషన్ ఏంటంటే ఇది మనకి 5,000 mAh బ్యాటరీ విత్ 33 watts ఫాస్ట్ ఛార్జింగ్తో ఈ ఫోన్ రాబోతుంది. ఆల్రెడీ దీనికి సంబంధించిన ఇమేజెస్, లైవ్ ఇమేజెస్ రీసెంట్గా మనకి లీక్ అయినాయి కదా, సో అదే డిజైన్తో వస్తుంది. రియల్మీ GT Neo 2 డిజైన్తో ఉంటుంది. దీంట్లో స్నాప్డ్రాగన్ 680 ప్రాసెసర్ ఏమో వీళ్ళు యూజ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. అండ్ దీంట్లో 5,000 mAh బ్యాటరీ విత్ 33 watts ఫాస్ట్ ఛార్జింగ్తో ఈ ఫోన్ రాబోతుంది. సో చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఫోన్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఇది వెరీ సూన్ మన ఇండియాలో లాంచ్ కాబోతుంది. అలాగే రియల్మీ వాళ్ళు అఫీషియల్గా ఈరోజు పోస్టర్లు తీసుకొచ్చారు. డిసెంబర్ 20వ తారీఖున రియల్మీ GT2 సిరీస్ని వీళ్ళు అఫీషియల్గా గ్లోబల్గా లాంచ్ చేయబోతున్నారు. ఈ రియల్మీ GT2 సిరీస్లో మనకి మొత్తం 2 ఫోన్స్ ఉంటాయి, రియల్మీ GT2 అలాగే GT2 Pro అనమాట. సో ఈ 2 ఫోన్స్లో వరల్డ్లోనే మొట్టమొదటిసారిగా 3 కొత్త విషయాలు వీళ్ళు ఇంట్రొడ్యూస్ చేయబోతున్నారు. అంటే ఈ 2 ఫోన్స్తోనే వరల్డ్లోనే ఫస్ట్ టైం 3 కొత్త థింగ్స్ అనమాట. దాంట్లో వెరీ ఫస్ట్ది దీంట్లో వాడబోతున్న మెటీరియల్. ఈ మెటీరియల్ అనేది ఎకో ఫ్రెండ్లీ మెటీరియల్ వాడుతున్నామని చెబుతున్నారు. మరి ఆ మెటీరియల్ ఏంటి, ఏ పర్పస్ కోసం దాంట్లో వాడారనేది క్లారిటీ లేదు. అంటే పైన ఉండే కేసెసా లేకపోతే లోపల ఉండే మెటీరియల్ లేకపోతే ఇంకేదనేది మనకి ఆ రోజు క్లారిటీ వస్తుంది. కాకపోతే వరల్డ్లోనే ఫస్ట్ టైం ఒక స్మార్ట్ ఫోన్లో ఈ మెటీరియల్ మీరు చూస్తారు అని చెప్తున్నారు. ఇక రెండోది దీంట్లో ఉన్న ఫోటోగ్రఫీ టెక్నాలజీ. ఈ ఫోటోగ్రఫీ టెక్నాలజీలో కూడా వరల్డ్లోనే ఫస్ట్ టైం కొన్ని కొత్త విషయాలు వీళ్ళు ఈ సిరీస్తో వీళ్ళు లాంచ్ చేస్తామని చెప్తున్నారు. అదేంటనేది కూడా మనకి ఆ రోజే తెలుస్తుంది. ఇక మూడో విషయం ఏంటంటే దీంట్లో వాడుతున్న కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఏమైతే ఉంటాయో, అంటే కమ్యూనికేషన్ టెక్నాలజీస్ ఏదైతే ఉంటాయో ఇవి కూడా వరల్డ్లోనే ఫస్ట్ టైం ఒక స్మార్ట్ ఫోన్లో మీరు చూస్తారని చెప్తున్నారు. మరి ఈ కమ్యూనికేషన్లో ఇంకో కొత్తగా ఏముంటుంది అనేది మనకి ఆ రోజు తెలుస్తుంది. 2 ఫోన్స్ అయితే వీళ్ళు లాంచ్ చేస్తున్నారు, అది కూడా డిసెంబర్ 20వ తారీఖున. మన ఇండియాలో జనవరి మంత్లో మనం చూసే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి నెట్ఫ్లిక్స్ నుంచి, నెట్ఫ్లిక్స్ లవర్స్కి మాత్రం ఈరోజు పండగ రోజు అనమాట. ఇది సర్ప్రైజింగ్గా చాలా చాలా పెద్ద పెద్ద ఆఫర్లు అయితే వీళ్ళు తీసుకొచ్చారు. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న ప్లాన్స్ మీద వీళ్ళు చాలా వరకు కట్ ఆఫ్ చేశారు. ఈరోజే మీకు అమెజాన్లో అమెజాన్ ప్రైమ్ వాల్యూ అనేది ప్రైస్ అనేది వీళ్ళు 999 నుంచి 1,499 చేశారు, అంటే 1,500 చేశారు కదా. ఇదే రోజు నెట్ఫ్లిక్స్ వాళ్ళు మన ఇండియాలో ఉన్న ఆఫర్ల మీద వీళ్ళు ప్రైస్ కట్ చేశారు. అది కూడా చాలా చాలా సర్ప్రైజింగ్గా చాలా పెద్ద అమౌంట్ని వీళ్ళు
కట్ చేశారు. సో ఎవరైతే నెట్ఫ్లిక్స్ లవర్స్ ఉన్నారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ ప్లాన్స్ మీరు ఒకసారి లుక్ వేయాల్సిందనమాట. దాంట్లో వెరీ ఫస్ట్ మీకు మొబైల్ ప్లాను ఇంతకుముందు 199 ఉండేది, ఇప్పుడు దాన్ని 149 చేశారు. ఇక రెండోది బేసిక్ ప్లాను, ఇది మాత్రం కిల్లర్ డీల్ అనమాట. ఇది రెగ్యులర్గా 499 ఉంటుంది, ఈరోజు మాత్రం ఈరోజు నుంచి మీదకు 199 రూపాయలు ఉంటుంది. సో ఇది సూపర్ ఆఫరు. ఎవరైతే నెట్ఫ్లిక్స్ వాడాలనుకుంటారో వాళ్ళకి మాత్రం ఇది సూపర్, నేను సజెస్ట్ చేసే ప్లాన్ ఇది. ఇక రెండోది స్టాండర్డ్ ప్లాను, ఇది మీకు యాక్చువల్గా 649 ఉంటుంది, ఇదేమో 499 చేశారు. ప్రీమియం ఏమో ఇంతకుముందు 799 ఉండేది, ఇప్పుడు 649 రూపాయలు చేశారు. సో ఎవరైతే నెట్ఫ్లిక్స్ లవర్స్ ఉన్నారో వాళ్ళకి మాత్రం ఈరోజు మీరు ఈ ఆఫర్స్ చూసుకొని ఒకవేళ కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోండి. నన్ను అడిగితే చాలామంది డిఫరెంట్గా ఉంటారు, నెట్ఫ్లిక్స్ లవర్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటారు అనమాట. అమెజాన్ ప్రైమ్ ఇవన్నీ వేస్ట్, నెట్ఫ్లిక్సే బెస్ట్ అంటూ ఉంటారు. మందేముంది, మనం అంతా టెలిగ్రామ్ బ్యాచ్ అనుకుంటే అది వేరే విషయం. కాకపోతే నెట్ఫ్లిక్స్ లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం ఇవి సూపర్ డీల్స్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేసుకోండి. ఈ రోజు నుంచి మీకు నెట్ఫ్లిక్స్లో ఇవి మీకు అవైలబుల్గా రానున్నాయి. నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి యాపిల్ 2022లో ఐఫోన్ SE 2022 మోడల్ని తీసుకురాబోతుంది కదా. దీనికి సంబంధించి ఆల్రెడీ ఇంతకుముందు కొన్ని లీక్స్ రూమర్స్ అయితే బయటకు వచ్చినాయి. అయితే ఈసారి తీసుకురాబోతున్న ఐఫోన్ SE 2022లో మాత్రం మీరు ఈ ఐఫోన్ SE 2022ని చూస్తే ఎవరైతే మిడ్ రేంజ్లో మీకు ఆండ్రాయిడ్ ఫోన్స్ వాడుతున్నారో వాళ్ళందరూ వాళ్ళ దగ్గర ఉన్న ఆండ్రాయిడ్ ఫోన్స్ అన్నీ కూడా నేలకేసి కొట్టేసి అందరూ కూడా ఐఫోన్ SE 2022 తీసుకుంటారని చెప్పి ఒక న్యూస్ అయితే బయటకు వచ్చింది. అంత బాగుంటుందంట మరి. అంటే ఎవరైతే ఆండ్రాయిడ్ లవర్స్ ఉన్నారో టోటల్గా ఆండ్రాయిడ్ యూజర్స్ మొత్తం కూడా ఆ ఐఫోన్ SE 2022 అంటే మిడ్ రేంజ్లో కూడా తక్కువ బడ్జెట్లో కూడా మీకు ఐఫోన్ కొనుక్కోవాలనుకునే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అవుతుంది. అంత బాగా ఉంటుందని చెప్తున్నారు. సో చూడండి మరి వీళ్ళు చేస్తున్న క్లైమ్ ఎంత బాగుంటుందో, అసలు నిజంగా ఐఫోన్ SE 2022 అంత బాగుంటుందా లేదా అనేది వెరీ సూన్ మనకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. కాకపోతే నేను అనుకోండి పెద్ద చేంజెస్ అయితే ఏమీ ఎక్స్పెక్ట్ చేయలేము. ప్రజెంట్ ఉన్న ఐఫోన్ SE 2020తో కంపేర్ చేసుకుంటే సేమ్ స్క్రీన్ సైజ్ ఉంటుంది, సేమ్ టచ్ ఐడి ఉంటుందేమో నేను అనుకున్నాను. కానీ ఒకవేళ ఇదే స్క్రీన్ సైజులో ఫుల్ స్క్రీన్ ఇస్తే మాత్రం ఇది నిజంగానే ఒక రేంజ్ ఫోన్ అయితే అవుతుంది. కాకపోతే దీంట్లో నేను కాంప్రమైజ్ అవుతున్న ఒకే ఒక పాయింట్ ఏంటంటే బ్యాటరీ లైఫ్ నా వాడకానికి ఇది డైలీ 2 times ఛార్జ్ చేసుకోవాల్సిన అవసరం అయితే వస్తుంది. సో మేజర్గా ఐఫోన్స్ అంటేనే బ్యాటరీ ఎక్కువ రాదు, సో కాంప్రమైజ్ అవ్వాల్సింది దానికి చూడాలి. ఐఫోన్ వాడాలనుకుంటే మాత్రం సో మీరు బ్యాటరీ కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. చూడాలి మరి వీళ్ళు చేస్తున్న క్లైమ్ ఎలా ఉంటుందో. మరీ అంత ఆండ్రాయిడ్ ఫోన్స్ మరీ నెలకేసి కొట్టేసి మనం ఐఫోన్కి వెళ్ళే లెవెల్లో ఉంటుందా లేదా అనేది వెరీ సూన్ మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. అలాగే ఐఫోన్ నెక్స్ట్ రాబోతున్న జనరేషన్ ఉంది ఐఫోన్ 14 సిరీస్లో ఒక ఫోన్లో మాత్రం 48 మెగాపిక్సెల్ సెటప్ అయితే మనం చూడొచ్చు అని తెలుస్తుంది. అది ఇంతకుముందు కూడా ఒకసారి వచ్చింది లీకు, మళ్ళీ ఇప్పుడు కూడా ఒకసారి కన్ఫర్మేషన్ తెలుస్తుంది. అట్లీస్ట్ ఒక మోడల్లో మాత్రం 48 మెగాపిక్సెల్ సెటప్ని మనం చూడొచ్చు అని వీళ్ళు చెప్తున్నారు. అలాగే దీంట్లో 8GB ర్యామ్ కూడా ఉంటుందని తెలుస్తుంది. చూడాలి మరి అది ప్రోలో వస్తుందా, ప్రో మ్యాక్స్లో వస్తుందా, వెరీ సూన్ మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఇక ఈరోజు యాప్ ఆఫ్ డేలో మీకు ఒక మంచి QR అలాగే బార్కోడ్ స్కానర్ గురించి చెప్తాను. దీని పేరే QR అండ్ బార్కోడ్ స్కానర్ ప్రో. దీని ప్రైస్ 150 రూపాయలు. ఇది 4.6 రేటింగ్ ఉంది. డౌన్లోడ్స్ 1,00,000 కంటే ఎక్కువగా ఉన్నాయి. సైజు 2.3 MB వరకు ఉంటుంది. ఒకసారి చెక్ చేయండి, మంచి డీల్లో అవైలబుల్ ఉంది, ఫ్రీగా అవైలబుల్గా ఉంది, మంచి యాప్, మంచి రేటింగ్ కూడా ఉంది. లింక్ కింద డిస్క్రిప్షన్లో చెక్ చేయండి. సో ఫ్రెండ్స్ వాళ్ళ టెక్నిక్స్ న్యూస్ అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్స్ బాగా తగ్గించేశారు. లైక్స్ పెంచితే మాకు కొంచెం రోజు ఒక బాటిల్ బూస్ట్ అవుతున్నట్టు ఉంటుంది. హోప్ యూ అండర్స్టాండ్. లైక్ చేయండి, అదొక ఎంకరేజ్మెంట్ అనమాట. అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వీలైతే ఛానల్కి ఒక 10 సబ్స్క్రైబర్స్ ఇంప్రూవ్ చేయండి. మీరు ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇది ఒక చిన్న రిక్వెస్ట్ లాగా తీసుకోండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.